కొన్ని వీళ్ళు కుంతి అంతా దేవతలను అడిగి వరంతో బిడ్డలు అవుతారు. అదే తర యజ్ఞాల నుంచి ద్రౌపది ఇంకా ఎవరెవరో అయినది. అది మన ఆధ్యాత్మిక మూడుకి ఈ దేహం ఎట్లా వచ్చాయి అనే దానికి ఏమన్నా ఇది ఉందా గురుగారు? ఉన్నాయి. అంటే పూర్వకాలంలో అంటే మనకి కృతయుగంలో, త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో చాలా ఈ మంత్రశక్తులు ఉన్నాయి. అలాగనే యజ్ఞయాగాదులు చేస్తే ఆ యజ్ఞయాగాదుల్లో మనం మంత్రశక్తితోటి ఆహుతులు సమర్పిస్తూ ఉంటాం. మనం ఇక్కడ సమర్పించే ఆహుతులు ఆ దేవతలకు ఎట్లా చేరుతున్నాయి అంటే దేవతలు సూక్ష్మం, మనం సమర్పించేది స్థూలం. ఈ స్థూలమైనటువంటి దాన్ని అగ్నిలో వేసిన తర్వాత ఆ అగ్ని దాన్ని సూక్ష్మ రూపంలో తీసుకెళ్లి వాటికి అందిస్తూ ఉంటుంది. ఆ ప్రకారంగా ఏమిటంటే కొన్ని రకాలైనటువంటి శక్తులు కొంతమందికి ఉంటాయి. ఇప్పుడు ద్రుపదుడు ద్రోణాచార్యుని చంపేటువంటి కుమారుడు కోసం తిరిగాడు. చివరికి తిరిగి ఉపయాసుడు అనేటువంటి ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఆయన గొప్ప మహాత్ముడైనటువంటి వాడు, అన్ని సర్వశక్తులు ఉన్నటువంటి వాడు. అయితే ఆయన ఏం చెబుతున్నాడు అంటే, నేను ఇట్లాంటి పనులు చేసేవాడిని కాదు, కాబట్టి నా అన్న ఉన్నాడు, అతడు కాస్త డబ్బుకి ఆశపడతా ఉంటాడు, ఎందుకు నువ్వేమో 1,00,000 గోవులను ఇస్తాను, నేను అది ఇస్తాను ఇది ఇస్తాను, ఏది కావాలంటే అది ఇస్తాను అంటున్నావు, కాబట్టి వాడిని నువ్వు అడిగితే వాడు నీకు హెల్ప్ చేస్తాడు అని చెప్పి పంపిస్తే ఉపయాజుడు ఒప్పుకుంటాడు, యాజుడు ఒప్పుకుంటాడు. ఒప్పుకొని నా తమ్ముడు కూడా నాకు సహాయంగా ఉండాలా, అతన్ని కూడా చెప్పానంటే దానికైతే నేను కూడా వస్తానని అప్పుడు యాజుడు ఉపయాజుడు ఇద్దరు వచ్చారు. అందులో ఈ యాజుడు అనేటువంటి వాడు అన్న, ఉపయాజుడు అనేటువంటి వాడు తమ్ముడు. అన్నేమో కొద్దిగా బలహీనతలు ఉన్నటువంటి వాడు, ఈ తమ్ముడేమో బలహీనతలు లేనటువంటి వాడు. అందుకని అటువంటి వాళ్ళల్లో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాల వల్లనే ఈ రకంగా ఈ పుట్టడం జరుగుతుంది. అంటే అక్కడ ఏం చేశారు, వాళ్ళకు వచ్చినటువంటి ఆ ఆహుతుల ద్వారా వచ్చినటువంటి దాన్ని ఆ సోమపానం ఆ రసాన్ని ఆ యజమాని భార్య తాగాల. ఆ యజమాని భార్యని పిలిచి తాగమని చెబితే ఆమె నేను ఇప్పుడు రావటానికి వీల్లేదండి, అంటే నలుగురిలోకి రావటానికి వీల్లేనటువంటి రోజుల్లో ఉంది. ఆ రోజుల్లో ఉండేటప్పటికల్లా రావటానికి వీల్లేదు. అట్లయితే ఇందులో నుంచే మీకు కావాల్సినటువంటి వ్యక్తి వస్తాడని చెప్పి దాంట్లోనే ఆహుతి చేస్తాడు, మంత్రపూర్వకంగా ఆహుతి చేస్తాడు. అప్పుడు ఆ ధనుర్బాణాలతోటి, రథంతో, ఆయుధాలతోటి, కవచంతో ఈ దృష్టజుమ్నుడు వస్తాడు. ఆ తర్వాత వేది మధ్యంలో నుంచి ద్రౌపది వస్తుంది. ఇదంతా కూడా వాళ్ళ యొక్క మంత్రశక్తి కారణంగా, అటువంటి మంత్రశక్తి కారణంగా రావటానికి వీలుంది కాబట్టే ద్రుపదుడు అలా రాజ్యాన్ని వదిలిపెట్టి సంవత్సరాలు తిరిగాడు, వాళ్ళని సేవించాడు. అట్లా సేవించి తెచ్చుకున్నాడు కాబట్టి అలాంటి శక్తి ఉంది కాబట్టి. అట్లానే దూర్వాసుడు కుంతీదేవికి వరం ఇస్తాడు. ఎందుకంటే భవిష్యత్తులో కుంతీదేవికి సంతానం కలగదు అనేటువంటి భావన ఆయన దివ్య దృష్టితో చూచి ఈమెకి సంతానం కలగాలి అని అంటే ఈ మంత్రాన్ని కనుక ఇస్తే సరిపోతుందని అనుకొని ఆ మంత్రాన్ని ఇస్తాడు. ఆ మంత్రం ద్వారా ఏ దేవతను కనుక అర్థిస్తే ఆ దేవత వచ్చి సంతానాన్ని ఇస్తుంటుంది. ఆ ప్రకారంగా సంతానాన్ని దేవతల ద్వారా కన్నారు. ఇక సంతానాన్ని కనేటువంటి పద్ధతులు కూడా చాలా ఉన్నాయి. ఎందుకని దేవతలు కనుకైతే చూపుతోటే సంతానాన్ని ఇవ్వచ్చు, దృష్టితోటి, స్పర్శతోటి సంతానాన్ని ఇవ్వచ్చు, వాక్కుతోటి నీకు సంతానం కలుగుతుంది అని సంతానాన్ని ఇవ్వచ్చు. ఇట్లా 8 రకాలుగా ఉన్నాయి సంతానాన్ని ఇచ్చేటువంటి పద్ధతులు. అందువల్ల వాళ్ళ శక్తుల్ని బట్టి వాళ్ళు సంతానాన్ని ఇస్తారు. కనుక అవన్నీ మనం అబద్ధం అనుకోవాల్సినటువంటి అవసరం లేదు.